ఓకే. ఈరోజు మనం 10th హౌస్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్ నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటే మీరు నాకు ఆల్మోస్ట్ ఒక క్లాస్ టైం వేస్ట్ చేశారు. ఫైనల్గా ఇంకా పావు గంటల క్లాస్ కూడా అయిపోయేది. సరే, ఇప్పుడు మనకి 10th హౌస్ పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఒక పర్సన్ కెరీర్ మనం చూడాలి. అర్థమైందా? అతనికి దశాంశ చక్రాన్ని మనం ఎలా ట్రిగ్గర్ చేయాలి, అతని లైఫ్ ఎలా ఉంది అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే దశాంశను చూసేటప్పుడు వాళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారు. ఫస్ట్ ఎప్పుడైనా నేను ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చెప్పాను కదా నిన్న మన క్లాసుల్లో. కౌన్సిలింగ్ ఎంత ఇంపార్టెంట్. ఈ కౌన్సిలింగ్ అంతా అయిపోయింది, వాళ్ళ లైఫ్ స్టైల్లో బాగా వెళ్తున్నారు. ఆ తర్వాత కర్మలు వచ్చినప్పుడు దానికి రెమెడీలు చెప్తాం మనం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ గ్రహాలు కూర్చున్నాయి గట్ట ప్రారంభం. వీళ్ళు రన్నింగ్లో ఉన్నప్పుడు అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు అప్పుడు చేసే రెమెడీస్ యూజ్ అవుతాయి. అలైన్మెంట్లో లేకుండా రెమెడీస్ చేయకూడదు. లేజినెస్తో ఏదో పొందుదాము, రెమెడీ చేస్తే మనకి ఇంకేదో వస్తుంది అని ఆశతో చేస్తారు రెమెడీస్. అవి కరెక్ట్ కాదు. అంతా అలైన్మెంట్లో ఉన్నాడు, పర్ఫెక్ట్గా ఉండే పర్సన్, అంతా లైఫ్ బాగుంది. ఇప్పుడు ఆ పర్సన్కి ఎలాంటి రెమెడీస్ చెప్పొచ్చు మనం ఆ ప్లానెట్ కింది నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్లో చెప్తాం మీకు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి దశాంశ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నవాంశ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అంటే నవాంశలో కూడా నవాంశ దశమాధిపతి ఏం చేస్తున్నాడు, అలాగే రాశి చక్రంలో దశమాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు ఏంటి, అలాగే శని యొక్క 10వ దృష్టి ఎక్కడ పడుతుంది, ఈ కెరీర్ని డిసైడ్ చేస్తుంది. నవాంశలో కూడా అంతే, శని 10వ దృష్టి ఎక్కడ పడుతుంది, అలాగే దశాంశలో కూడా శని యొక్క 10వ దృష్టి ఎటు పడుతుంది ఏంటి. ఎందుకు శనిని ఎక్కువ తీసుకుంటాం మనం అంటే ఈ శని కర్మ ఫలదాత. అర్థమైందా? ఎందుకంటే అతను కర్మ ఫలదాత కాబట్టి, కర్మ కారకుడు కూడా ఆయనే కాబట్టి శనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం మనం. ఏ కర్మ చేయాలన్నా కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళాలంటే అతనికి కర్మ జ్ఞానం అనేది ఉండాలి. ఆ జ్ఞానం శనిస్తాడు అనుభవంలో, అనుభవ జ్ఞానం అంటామని. అందుకే శని అంత ఇంపార్టెంట్. తర్వాత మీకు ఉంటుంది ఇంకా చాలా చెక్ చేస్తారు, భృగు బిందు అని, భృగు బిందు నుంచి మళ్ళీ ఎలా ఉన్నాయని, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం, ఫ్యూచర్ క్లాసెస్లో. దశాంశాలు అవన్నీ చూస్తాం మనం ఒక మనిషి కెరీర్ విషయంలో. ఇప్పుడు చాలా సింపుల్గా తీసుకెళ్ళవచ్చు మన క్లాసు. 10th హౌస్ని ఫస్ట్ తీసుకెళ్ళాలి మనం. ఒక పర్సన్ పనిచేస్తున్నాడు అంటే మనం దశాంశన ఈ ప్రీవియస్ క్లాసెస్లో ఏంటంటే అతని రీసోర్స్ ఏంటి, అర్థమైనా అతని యొక్క సైకాలజీ ఎలాగుంది, అతని నాలెడ్జ్ ఎలాగుంది, 10th హౌస్ లాంటి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఏ సెక్టార్ సూట్ ఒకటి, ఇట్లాగా నా దశాంశ క్లాసెస్ ఉన్నాయి నా ప్రీవియస్ క్లాసెస్. చూడండి కావాలంటే, వీలుంటే మీరు. ఇప్పుడు ఆ క్లాస్కి టచ్ అవ్వకుండా మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు దశాంశలో మనం ఏం చేస్తాం ఎక్కువ అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఒక మనిషి భూమి మీద పుట్టాడు అనగానే ఒక జాతక చక్రం, ఈ పర్సన్ యొక్క పంచాంగం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదే ఈ పంచాంగ అంగములు కరెక్ట్గా ఉంటేనే ఈ పంచాంగాలు ఏం చేస్తున్నాయి అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక తిథినాథుడు దశాంశ చక్రంలో ఎక్కడ కూర్చున్నాడు, అతని పరిస్థితి ఏంటని చెక్ చేసుకుంటాను. రెండోది, రాశి చక్రంలో అతను ఏదైనా ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాడు, ఏ పర్సన్ అయినా మనకి ఉద్యోగం అనగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి 6th హౌస్ ఎలా ఉంది. అర్థమైందా? 6th హౌస్లో కూర్చున్న గ్రహాలు, ఆ గ్రహం 6th హౌస్లో ఏదో నక్షత్రం మీద కూర్చుంది, ఆ నక్షత్రం తనకు వేద అయింది, ఇబ్బంది పెట్టింది. ఈ 6th హౌస్లో ఆటెళ్ళి వేదలో పడ్డాడు, మళ్ళీ ఇబ్బంది పడింది. మీ ఇంతకుముందు వేద నక్షత్రాలు చెప్పాం కదా, ఆ వేదలో పడటం వల్ల కెరీర్ అనేది డిస్టర్బ్ అయ్యిద్ది అని చెప్పాము మనం. కెరీర్లో ఎదగలేరు వీళ్ళు. రెండోది, వీళ్ళ లగ్నాధిపతి ఈ త్రికభావాలకి సంబంధం ఏర్పడింది. వీళ్ళు ఏంటంటే వ్యాపారాల కంటే ఉద్యోగం చేయడమే బెటర్ అని చెప్పాలి. 6, 8, 12 భావాలతో ఎప్పుడైతే లగ్నాధిపతితో సంబంధం ఏర్పడుతుంది, వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఏదో రకమైన నెగిటివ్గా వెళ్తూ ఉంటుంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. రెండోది, వీళ్ళ దశమాధిపతి ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి మనం చూసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టుడే వచ్చింది, ఒక కౌన్సిలింగ్ ఇచ్చాము మనం, ఒక చార్టు తీసుకున్నాం అనుకోండి.
ఇతను కెరీర్లో ఎందుకు ఎదగట్లేదు అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఒక అంశ రూల్స్ తీసుకున్నాను. ఈ అంశ రూల్స్ వెళ్ళంగానే ఫస్ట్ ఏంటంటే దశాంశలో మన దిక్కులు, మన దిక్పాలకులు చాలా ఇంపార్టెంట్. అంటే మన దిక్కు అనగానే ఏంటంటే అది ఒక రూట్ అనమాట. మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం, ఆ ప్రయాణం కరెక్ట్గా ఉందా లేదని. నేను దశాంశలో దశమాధిపతి ఎవరని చెక్ చేసుకుంటే ఇక్కడ సూర్యుడు అయ్యాడు దశమాధిపతి. ఈ రవి ఏ దిక్కు వైపు ప్రయాణం చేస్తానంటే నివృత్తి. నేను అడిగాను ఫారెన్ వెళ్ళొచ్చు కదండి. అమ్మ ఫారెన్ వెళ్తే ఎలా చేస్తామండి, మనకి ఎవరు తెలుసు ఏంటి 100 రకాల ఆలోచనలు వస్తాయి. అంటే ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, నేను వెళ్ళలేనేమో చేయలేనేమో. ఈ నివృత్తి ఎప్పుడైతే పడిందో, దశాంశ లగ్నం నివృత్తి పడ్డా, దశాంశలో దశమాధిపతి నివృత్తి పడ్డా, అలాగే దశాంశలో చతుర్థాధిపతి నివృత్తి పడ్డా, అదానా అంటే థర్డ్ లాట్ నివృత్తి పడ్డా, వీళ్ళందరూ థర్డ్ అంటే కమ్యూనికేషన్, మనకి కన్వర్సేషన్. ఫోర్త్ అంటే మన మనస్సు. దశాంశ లగ్నం దశమాధిపతి మనకు చేసే ప్లేస్ అంటే వర్క్. నివృత్తి ఎప్పుడైతే పడుతుందో వీళ్ళు ఏంటంటే ఆదిలోనే అంతం చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు నెగిటివ్కి వెళ్తా ఉంటాయి. ప్రతి పనిలో కూడా నెగిటివ్. నువ్వు పలానా వ్యాపారం చేసుకు బాగుపడతావు, వ్యాపారంలో ఎందుకు, అది ఆడు చేశాడు నష్టపోయాడు, ఇటు చేశాడు నష్టపోయాడు, అది చేస్తే ఎలాగైతే అదే నెగిటివ్ మాట్లాడేస్తారు అసలు మొదలు పెట్టకుండా. ఇలా ఒక పర్సన్ ఎందుకు మాట్లాడుతున్నాడు ఒక కర్మ గురించి అంటే, ఫస్ట్ అతనికి ఏంటిది, ఆ ప్లానెట్ ఎటువైపు ప్రయాణం చేస్తుంది, నైరుతి వైపు ప్రయాణం చేస్తుంది. నైరుతిలో రాక్షసుడు అంటాడు, అంటే రాక్షసుడు అంటే నెగిటివిటీ పర్సన్ అని. అదేనా, అదొకటే కాదు, ఒక పని చేస్తున్నప్పుడు ఇతనికి అదృష్టం ఎంత ఉంది మనకి, ఇతని ఆలోచన విధానం ఏంటి, ఏ పనైనా సక్సెస్ఫుల్ అయ్యేది దేవతలు లేదా మనిషి. రాక్షసులు ఏంటంటే కొంచెం టఫ్ ఇస్తారు. ఇప్పుడు అంశ రూల్స్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ దశమాధిపతి నాకు గురుడయ్యాడు, ఇంకా దశాంశలో దశమాధిపతి ఏమో ఇతనయ్యాడు, కారకుడేమో శని దశమంలో కూర్చున్నారు 3 గ్రహాలు. ఇప్పుడు ఈ నవాంశలోకి వెళ్తాను నేను. నవాంశలో శని ఎక్కడ కూర్చున్నాడు, మనిషి అయి కూర్చున్నాడు, అర్థమైనా. చంద్రుడు రాక్షసుడు అయ్యాడు, మనస్సు. రెండోది వేనస్సు పంచమాధిపతి రాక్షసుడు అయ్యాడు. ఇది రాశి చక్రంలో పంచమాధిపతి రాక్షసుడు అయ్యాడు. రాహు రాక్షసుడు, కేతు రాక్షసుడు. వీళ్ళు ఏంటంటే ఏదైనా పని చేయాలంటే కూడా నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. మనుషులంటే ఎవరో సలహా తీసుకుంటారు, ఏం చేద్దాం ఏంటని ఆలోచిస్తారు. దేవుడు అనుకో, వాళ్ళకి గాడ్ బ్లెస్సింగ్ ఉంటుంది. ఇది ఒక పర్సన్ యొక్క సైకాలజీని కెరీర్లో ముందు మనం స్టడీ చేయాలి, ఎలాగెళ్తున్నాడు ఏంటి. ఆ తర్వాత దశాంశంలోకి రావాలి. మళ్ళీ ఇతను ఏ సెక్టర్, ఇతని జాతకంలో ఈశానుడు, ముని ఈశానుడు కూర్చున్నాడు, జూపిటర్ ఈశానుడు కూర్చున్నాడు. ఈశానుడు అంటే మనకు ఒకటే గుర్తు, అర్థమైందా. అతను ఈశ్వరుడు, ఎడ్యుకేషన్ సెక్టార్ బాగుంటుంది అని, అంటే టీచింగ్ సెక్టార్ బాగుంటుంది ఈశానుడు పడ్డాడు కాబట్టి ఈ సెక్టార్లో మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఒక సలహా ఇవ్వచ్చు. రెండోది ఇంద్రుడు అంటే మార్స్ అనమాట. మార్స్కి ఇంద్రుడు ఉంది. ఇంద్రుడు అంటే ఏంటి, ఇక్కడ దేవతలందరికీ అతను రాజు. అంటే ఇంద్రుడు అధీనంలో అగ్ని ఉంటాడు, యముడు ఉంటాడు, అందరూ ఉంటారు. అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, వరుణుడు ఉంటాడు, తేజస్సు ఉంటుంది. అందరుడు అధీనంలో ఉండేది, వాళ్ళని పరిపాలించేది ఇంద్రుడు. ఎప్పుడైనా మనం ఒక పర్సన్కి ఇంద్రుడిని ట్రిగ్గర్ చేయాలి, అర్థమైనా. ఇంద్రుడు అవ్వాలంటే ఇతను కాంబినేషన్ ఏ కాంబినేషన్లో ఉన్నాయి అనేది కూడా చెక్ చేయాలి. ఉద్యోగం అన్నాడు ఈ పర్సన్, ఈ ఉద్యోగం అనడానికి ఇతనికి ఒక రెమెడీ ఇచ్చాను. ఉద్యోగం ఎందుకు కష్టం ఉంటుంది, 96లో డివోబ్ అయ్యి ఎందుకు నాన్ టెక్నికల్ వైపు వెళ్తున్నాడు, ఎందుకంటే ఇతనికేమో శుక్రుడు అయ్యాడు, మనస్సు లాడ్డు, యోగా లార్డు మార్స్ అయ్యాడు, కర్ణ లార్డు బుధుడు అయ్యాడు. అంటే ఇతనికి 4th సంబంధించిన కర్ణ లార్డు స్కిల్, బుధుడికి సంబంధించిన క్యాలిక్యులేషన్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ బుధుడు కూడా మనకేమయ్యాడు, అష్టమ ఏకాదశాధిపతి అయ్యాడు దశాంశకంలో, తృతీయంలో ఉన్నాడు. అంటే ఇతను టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటాం, కమ్యూనికేషన్ బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇతను నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి, కర్ణం అనగానే స్కిల్ సెట్. అతను పంచమాధిపతితో కనెక్ట్ అయ్యాడు రాశి చక్రంలో, 1.9 యాక్సెస్ రాహుతో పట్టాడు. అంటే ఇతను ఫారిన్ లాంగ్వేజెస్, అదర్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఫస్ట్ రూల్ 1, ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ఇతను ఎదగాలి కదా, ఫస్ట్ ఒక పర్సన్ సక్సెస్ఫుల్గా ఎదగాలంటే ఇతని యొక్క
గైడ్ ఎలా ఉంది, ఇతను లైఫ్ గైడ్ చార్ట్ ఇది, ఇది ఎలా ఉందని చెప్పి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇలా చేయాలి అని. ఇది ఫస్ట్ మనం పర్సన్కి 10th హౌస్ సంబంధించి ఇచ్చే గైడెన్స్ అనమాట. ఆ తర్వాత హోరాలాడ్డు, మనసు ఎవరు, కుజుడయ్యాడు. ఈ కుజుడు ఎక్కడ కూర్చున్నాడు, ఇతనికి దశంలో కూర్చున్నాడు. ఏదో అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. 6వ భావాధిపతి లగ్నాధిపతి అయ్యాడు అంటే ఇతను ఉద్యోగానికి అయితే సెట్ అవుతాడు, వ్యాపారాలకు అంతగా సెట్ కాడించి కనుక్కోవాలి మనం. లేదు ఏదైనా ఆర్గనైజేషన్లో కూడా ఉద్యోగం చేయడానికి, మేనేజ్మెంట్ చేయడానికి సరిపోతాడు. స్కిల్ ఎక్కువ ఉపయోగించాలి, కానీ ఇతను టెక్నికల్ మెకానికల్ నేర్చుకోవాల్సింది. ఎందుకంటే హోరాలాంటి అతనే అయ్యాడు కాబట్టి. అంటే మనసు మొత్తం అక్కడే తిరుగుతూ ఉంటుంది, ఉద్యోగం చేయడం కోసమే, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఇష్టపడుతుంది. హోరాలాంటి ఎక్కడ కూర్చున్నాడు, 10th హౌస్, రాశి చక్రంలో 10th హౌస్, అర్థమైందా? ఇక్కడ 2nd హౌస్ నవాంశలో. అంటే అతని ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడైనా ఏ ఏ భావంలో, అతని పరిస్థితి ఏంటి. సరే హోరాలాడు, ఇతని మనసంతా అక్కడే ఉంటుంది. ఈ హోరా పరిస్థితి ఎలా ఉంది, కుజుడు పరిస్థితి అని చెక్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చి నవాంశలోకి వెళ్ళండి. మార్స్ మనిషి చెప్తే వింటాడు, ఎందుకంటే ఎవరైనా సలహా తీసుకుంటాడు. అటు ఇటు కానీ, అటు రాక్షసుడు కాదు, ఇటు దేవుడు కాదు, మనిషి. అంటే పోరాడాలి, అర్థమైందా? అవకాశాల కోసం ఎత్తుక్కోవాలి, కష్టపడాలి. మానవ లక్షణం ఏంటంటే అది. రాక్షస లక్షణం నోటికాడికి వచ్చింది కాలుతుంది. దైవ లక్షణం ఎవరి దగ్గర నుంచి లాక్కొచ్చి చేతిలో పెట్టింది. ఇది ఈ గ్రహాలు ఏంటంటే వాటి యొక్క గుణాలను కలిగి ఉంటాయి. మళ్ళీ దశాంశ చక్రంలోకి వచ్చి ఇతను ఎక్కువ గ్రహాలు ఈశాన్యం చూపిస్తుంది కాబట్టి నీ సబ్జెక్ట్ని నువ్వు డైలీ చదువుతూ ఉండాలి, స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. ఈశాన్యుడు అయ్యాడు, దాన్ని డెవలప్ చేసుకొని చెప్పాలి. ఫస్ట్ రీసోర్స్ ఏమైంది, ఇక్కడ రాహు అయ్యాడు. రాహు ఏంటంటే యముడు అయ్యాడు, ఇక్కడ యముడువే ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ రాహు ఏంటి, రాక్షసుడు అయ్యాడు. ఇక్కడ రాహు 2nd హౌస్ దశాంశంలో కూర్చున్న రీసోర్స్ అయింది. ఎప్పుడైతే 2, 6, 10 రాహు కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళు ఇంటికి దూరంగా వెళ్ళే కొద్ది ఎదుగుతారు. రెండోది, ఇంటికి దూరంగా ఎదుగుతారంటే ఇక్కడ ఇతనికి ఏంటంటే మార్స్ కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాడు. రాహు దశలో ఇబ్బంది పెడతాడు, విడిగా ఇబ్బంది పెట్టలేడు. శుక్రుడు కూడా కూర్చున్నాడు కదా, అక్కడ బ్యాలెన్స్ అవుతుంది అని. ఇంకా మనం ఏంటంటే ఒక రాహుని తన దశాంశను మనం ట్రిగ్గర్ చేయాలి. మీ లైఫ్ ఎలాగ వెళ్తుంది ఏంటనే, ఇదంతా ఏంటంటే మనం ఇచ్చే కౌన్సిలింగ్ అలైన్మెంట్లో వెళ్తుంది. ఏ సెక్టార్ చేస్తే బాగుంటుంది, ఎట్లా వెళ్తే బాగుంటుంది, ఇదంతా. ఇప్పుడు కుదిరి పరిస్థితి ఏంటి అని కూడా చెక్ చేసుకోవాలిగా. ఎందుకంటే ఉద్యోగం అనగానే 6వ భావాధిపతి కావాలి. ఇక్కడ రాశి చక్రంలో 6వ భావాధిపతి కుజుడే, దశాంశ చక్రంలో 6వ భావాధిపతి కుజుడే. ఇతను ఎందుకు ఎదగలేకపోతున్నాడు అంటే ఇతను ప్రారంభ కర్మ, ఇతను కర్మ వల్ల ఇతను ఎదగలేకపోయాడు అని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి, కుజుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, మార్స్ రేవతి 4వ పాదంలో ప్లేస్ అయ్యాడు. మనం ఏంటంటే లగ్నాధిపతి నక్షత్రం అనుకుంటాం, యాక్చువల్గా చతుర్థాధిపతి నక్షత్రం కూడా అనుకుంటాం. కానీ ఇక్కడ 6వ భావాధిపతి వెళ్ళిపడ్డాడు దశమ భావంలో. అది పడకుండా ఉంటే బాగుంటుంది, పడింది. తన శత్రువు యొక్క నక్షత్రంలోకి వెళ్ళాడు కుజుడు, 6వ భావాధిపతి. తనకేంటంటే తన వెనకాల ఎంతో మంది ఎదిగిపోతుంటారు, కానీ ఇతను ఏ 3 లక్షలు 4 లక్షలు ఇయర్లీ ప్యాకేజ్ దగ్గర ఆగిపోతుంటాడు. ఎందుకంటే ముందుకు వెళ్ళలేడు, ఇది ఇతను ప్రారంభం. ఇప్పుడు దాకా చెప్పుకుంది మనం ఏంటి, అలైన్మెంట్. నీ గ్రహాలు ఈ దిక్కుల వైపు ప్రయాణం చేస్తుంది, అర్థమేనా? అతను 10th హౌస్, నువ్వు బాగా నేర్చుకో, అడ్మినిస్ట్రేటివ్ చేయడం నేర్చుకో, టెక్నికల్గా నేర్చుకో, మంచి అడ్మిన్ అవుతావు అని చెప్పి మనం వాటికి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకోవటం వల్ల, పైగా అతను హోరాలాడ్డు అతను అయ్యాడు, యోగాలాడ్డు కూడా మార్స్ అయ్యాడు. కాబట్టి మార్స్ని మనం యాక్టివేట్ చేయొచ్చు. శుక్రుడు కూడా మనస్సులాటేగా, ఈ మనస్సులాట కూడా దశమంలో కూర్చుంది కదా రాశి చక్రంలో. ఇది దశాంశ రాశి చక్రంలో 12లో కూర్చుంది. అంటే ఇతని మనసు బయటికి వెళ్ళాలని ఉంటుంది, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేయాలంది, జాబ్ పరంగా. లైఫ్లో ఏంటంటే బయటికి వెళ్ళాలని ఉంటుంది. వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే అతని యొక్క ఇతర లక్షణాలు. మెయిన్ దశమాధిపతి సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు, 9th హౌస్లో కూర్చున్నాడు గురువుతో కలిసి. ఆ సూర్యుడికి నివృత్తి పడింది ఇక్కడ. నివృత్తి అంటే డైరెక్షన్ ఎటువైపు వెళ్ళిపోతున్నాడు, నివృత్తి వైపు ప్రయాణం జరుగుతుంది, దశమాధిపతి ప్రయాణం. నివృత్తి అంటే నెగిటివిటీ. తనలో తాను సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చి నెగిటివిటీ తీసేసుకోవాలి. తను ఏదైనా చేయగలను అని చెప్పేసి మనం అతను ట్రిగ్గర్ చేయాలి.
ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఇతను కెరీర్లో ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు ఉద్యోగంలో అంటే 10th హౌస్ కెరీర్ చూసుకుంటాం, గురుడు అతని ప్లేస్మెంట్ ఏంటో చూసుకుంటాం. కానీ 10th హౌస్లో ఉద్యోగం చూసుకున్నప్పుడు 6వ భావాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు? దశమలో కూర్చున్నాడు, అడ్మినిస్ట్రేటర్. ఇతను కూర్చున్నాడు మనకి రేవతి నక్షత్రం 4వ పాదం. రేవతి 4వ పాదం. ఎప్పుడైనా చూడండి, ఒక కెరీర్ లాంటి కానీ ఎవరైనా సరే ఈ బుధ అండ్ కేతు ఈ రెండు ఎలా ఉంది పరిస్థితి చెక్ చేయాలి. కేతు కూడా కూర్చున్నాడు రేవతి మీదే, తన వతతార మీద కేతువు కూర్చున్నాడు, కుజువత్ కేతువు. ఈ కేతువు కూడా ఈ లగ్నానికి వృశ్చికానికి 6వ భావానికి అధిపతి కోలాట్ తన యొక్క వేదలో గెలిపాడు. ఈ వేద తర్వాత సంగతి 6వ భావాధిపతి ఎక్కడ పడ్డాడంటే గండం మూల పాదం మీద పడ్డాడు. ఇప్పుడు రేవతికి 4 పాదాలు ఉన్నాయి. 4వ పాదంతో ఎండింగ్. ఆ ఎండింగ్ పాదం అనేది మోస్ట్ డేంజరస్ పాదం. అలాగే అశ్విని 1వ పాదం కూడా మోస్ట్ డేంజరస్. దానికంటే తక్కువ 3/4 డేంజరస్ ఏదైనా ఉందంటే కనుక ఈ రేవతి 3వ పాదం. 1/4 డేంజరస్ రేవతి 1వ పాదం, ఇది 2వ పాదం. అసలు డేంజర్ లేనిది ఏదంటే రేవతి 1వ పాదం శుభం. కానీ పడింది 4వ పాదం, అంటే మోస్ట్ డేంజర్ పాయింట్లోకి వెళ్ళిపోయాడు. ఇది జాబ్ లాడ్. ఇదే జాబ్ లాడ్ అశ్విని 1వ పాదం ఉన్న మోస్ట్ డేంజరే. 2వ పాదం అంటే 3/4 డేంజర్, 1/4 3వ పాదం, 4వ పాదం హ్యాపీ. ఇది కేతు నక్షత్రాలకి. గండమూల నక్షత్రాలను ఆ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పర్సన్కి తను చేసే ఉద్యోగం లాడ్డు దీంతో పడ్డాడు. ఇతను ప్రారంభం ఇది. ఎప్పుడైతే 4th పడ్డారో వీళ్ళకి తులాభారాన్ని ఇచ్చేయాలి. అంటే వాళ్ళు బరువు ఉన్న అంత దాన్ని దానం చేయండి, అన్నదానం లాంటిది. అర్థమైందా? ఫలానా వైష్ణవ దేవాలయంలో చేయండి అని చెప్తారు. ఎందుకంటే బుధుడు అనగానే వైష్ణవుడు. అర్థమైందా? విష్ణు సహస్రనామం, శ్రీరామ రామేది రమే రామే నారాయణ మంత్రం చదువుకుంటూ ఉండు డైలీ. అలాగే తులాభారం చేయి, నీ కెరీర్ డెవలప్ అయింది, గ్రోత్ ఉంటుందని ఒక రెమెడీ ఇస్తాం మనం. ఇదే కేతులోకి వెళ్తే గణపతికి రెమెడీ ఇస్తాను నేను. గణపతికి తులాభారం ఇప్పిస్తా. అంటే ఈ 2 కాంబినేషన్స్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది ఇక్కడ. అందుకే ముందు ఎదగకుండా నువ్వు పెళ్లి జోలికి వెళ్ళమాకు. ఎందుకంటే కుజుడు 6వ భావాధిపతి కదా, అది చాలా ఇంపార్టెంట్. 6వ భావాధిపతి ఏం చేస్తున్నాడు ఏంటి అని. అంటే ఇక్కడ ఏ గ్రహం ఎటు వెళ్ళింది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక దశాంశ చూసేటప్పుడు కానీ ఈ దశాంశంలో వాళ్ళు ఎక్కడ పడ్డారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, D10లోకి వెళ్తాం. D10లో ఎవరెవరు ఎక్కడ ప్లేస్ అయ్యారు అది చాలా చూసుకుంటాం. అర్థమైనా? ఇక్కడ ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారా, ఏ సెక్టార్లోకి వెళ్ళారు, అర్థమైనా? సూర్యుడు ఎటు వెళ్ళిపోయాడు, శని నక్షత్రంలోకి వెళ్ళిపోయాడు. ఆయన అంత ప్రాబ్లం ఏం కాదు, కాకపోతే నివృత్తి అవ్వటం వల్ల ప్రాబ్లం. ఇక్కడ జూపిటర్ ఏమయ్యాడు? జూపిటర్ ఎవరు ఇక్కడ? ద్వితీయ పంచమాధిపతి. ఆశ్లేష 4లో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? ఆశ్లేష 4లో 9th హౌస్లో భాగ్యంలో పడ్డాడు. పడి లగ్నాన్ని చూస్తున్నాడు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ బుధుడే కాపాడాలి అతన్ని. అంటే తన రీసోర్స్ లాడ్డు, అంటే తన నాలెడ్జ్ స్కిల్ లాడ్డు వెళ్ళి గండమూలంలోకి వెళ్ళిపోయాడు. కెరీర్లో అతను గురువు డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, మేము రాశి చక్రం ఉద్యోగం చేసి కుజుడు డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఒకళ్ళ కింద పని చేద్దాం అనుకుంటున్నప్పుడు, అర్థమైందా? వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడు, ఆ సప్తమాధిపతి వెళ్ళి మళ్ళీ ఇక్కడ గండమూలంలో పడ్డాడు. అంటే ఈ పరిస్థితి ఏం చెప్తుంది వీళ్ళకి అని చెప్పి మనం ఆలోచించాలి. ఈ విధంగా చూస్తున్నప్పుడు వీళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ కావాలా, నెక్స్ట్ మ్యాండేటరీ రెమెడీ కూడా కావాలి. రెమెడీ ఇవ్వకుండా ఈ పర్సన్ మనం కెరీర్లో గ్రోత్కి తీసుకెళ్ళలేము. ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా, అతను ఎంత స్కిల్ డెవలప్ చేసినా, ఇతని ప్రారంభ కర్మను మనం క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే రెమెడీ ఇవ్వాలి. మోస్ట్ డేంజరస్ పాయింట్స్ గణమూల నక్షత్రాలు. అందులో ఈ కేతు నక్షత్రాలు 1, 2 పాదాలు ఎంత డేంజరో, అట్ ద సేమ్ టైం 3, 4 పాదాలు బుధ నక్షత్రాలు అంతే డేంజర్. ఏ భావాధిపతి వెళ్ళి పడ్డాడు
దేన్ని స్మాష్ చేస్తున్నాడు? దీనికి రెమెడీ ఒకటి, ఆ నక్షత్రం ఏదైతే అయిందో ఆ నక్షత్రం రోజున హోమం చేయించడం, నక్షత్ర శాంతి చేయించడం రూల్ 1. 2, తులాభారం. అంటే దాని అతను ఎంత వెయిట్ ఉంటాడో అంత వెయిట్ దానం అనేది చేయాలి, అన్నదానం అనేది. ఇంకా ఏ గ్రహాల కాంబినేషన్లో పడింది ఏంటంటే ఆ గ్రహ కారకత్వాలతో కూడా దానం ఇవ్వచ్చు. నేను మార్నింగ్ గ్రూప్లో కూడా ఒకళ్ళు చెప్పానండి, నీ తులాభారం లడ్డు ఇయ్యని, నీ ల్యాండ్ ఇష్యూ పోతే. నేను ఇన్హెరిటెన్స్ ల్యాండ్ అని అడిగాను. కసుపు చూశాను, కసుపు వెళ్ళి గండమంలో గెలిపాను 482. ఖచ్చితంగా ఉంటుంది ఇష్యూ. ఇతనికి ఉద్యోగం చేస్తున్నప్పుడు 6వ భావాధిపతి గండమంలోకి వెళ్ళాడు, ఎదగలేడు. తన వెనకాల ఎంతో మంది ఎదుగుతూ ఉంటారు, నాకు ప్రమోషన్ రావట్లేదు ఏంటండి, నేను బాగా కష్టపడుతున్నాను కదా, నాకు బాగా చేస్తున్నాను కదా అంటే అది ప్రారంభం ఆపేస్తుంది, ఎదగనీరు. అంటే కౌన్సిలింగ్ ఇంపార్టెంట్, అతను రెడీ చేయడం ఇంపార్టెంట్, ఫైనల్గా అతని కర్మని రివీల్ చేయడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమేనా? దీన్ని మీరు పట్టించుకోలేదు. వదలోకి వెళ్ళాడా, వేద నక్షత్రంలో పడ్డాడా, అసలు కంప్లీట్గా గండంలోకి వెళ్ళిపోయింది అతని పరిస్థితి, ఆ భావం, అది ఇంపార్టెంట్. ఈ 3 సెక్టార్స్ చూసి ఒక పర్సన్ని కెరీర్ పరంగా మీరు ముందు తీసుకెళ్ళచ్చు. కెరీర్ అనే కాదు, ఆల్ సెక్టార్స్ని మీరు డిజైన్ చేయొచ్చు, అన్ని భావాల్ని, అన్ని సెక్టార్లని. అంటే ఏది ఎంత ఇంపార్టెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీ ప్రిడిక్షన్లోనే ఉంటుంది, మీ అబ్జర్వేషన్లో ఉంటుంది. కెరీర్ అనగానే మనం ఏం చూస్తాము? స్కిల్ సెట్, కరణం చూస్తాం. స్కిల్ లేకుండా ఏ పర్సన్ ఎదగలేడు. వాళ్ళ మనసు ఎక్కడ ఉంది, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి. 2, దశమాధిపతి ఏ పరిస్థితిలో పడ్డాడు, ఏ దిక్కు వైపు వెళ్తున్నాడు, అతను రాక్షసుడి వైపు వెళ్తున్నాడా, ప్రయాణం చేస్తున్నాడా, నెగిటివ్కి వెళ్తున్నాడా. ఈశాన్య వైపు అతను ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు చదువుతున్నావా, నేర్చుకుంటున్నావా లేదా. యముడు అంటే మొండితనం, నిక్కచ్చితనం, స్ట్రిక్ట్ ఫార్వర్డ్. ఆ వెళ్తున్న యముడు పర్ఫెక్ట్గా ఇతను మంచి శుభంగా వెళ్తున్నాడు అనుకో, నిజాయితీ వల్ల నువ్వు బాగా ఎదుగుతావు. లేదు, ఆ యముడు సరిగ్గా లేడు, భావం సరిగ్గా లేదు, కానీ దశమాధిపతి యమస్థానంలో కూర్చున్నాడు, ఇక్కడ నిజాయితీ పెట్టుకున్నావా, నువ్వు మణితనం పెట్టిన నువ్వు రోడ్డు మీద పడతావని చెప్పాలి. యముడు మనం బ్యాలెన్స్ చేస్తాం. అగ్ని అంటావా, బ్యాలెన్స్ చేయగల లాస్ట్ టర్మ్లో తన ఇంటెలిజెన్స్ మొత్తం వాడి అప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటాడు. ఇట్లాగా వాళ్ళు ఏ సెక్టార్ వైపు వెళ్తున్నారు, ఏ దిక్కు ఇంపార్టెంట్. అలాగే ఆ దిక్కును కూడా చెప్తాం మనం. ఇప్పుడు నా దాంట్లో నైరుతి పడింది, నేను నైరుతి మూలం కూర్చొని చెప్తా క్లాస్లో. ఒక్కొక్కరికి ఆఫీసులో దిక్కును కూడా మీరు డిజైన్ చేయొచ్చు, ఈ దశ దిక్కు పాలకులు. అందులో అనంతర బ్రహ్మని మనం డిజైన్ చేయలేము, వాళ్ళు ఆకాశం ఉంటారు, వాళ్ళ కింద ఉంటారు. ఇక్కడ మనం ఏంటంటే సెక్టార్ యాక్టివిటీ, బ్రహ్మాండంగానే క్రియేటివిటీ, డెప్త్, అనంతరంగానే ఆకాశం, టెక్నాలజీ, హయ్యర్ టెక్నాలజీ. ఇలాగ మనం ఏంటంటే వాళ్ళ డైరెక్షన్ మనం యూటిలైజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ గైడ్ అది, వాళ్ళ లైఫ్ గైడ్ అది. ఆ గైడ్లో పర్ఫెక్ట్గా వెళ్తేనే వాళ్ళ జీవితం బాగుంటుంది. లేదనుకో గుడ్డెత్తి చేలబడ్డట్టు వాళ్ళు జీవితం మొత్తం అయిపోతుంది, 60-70 ఏళ్ళు వచ్చేస్తుంది. ఆ చివరిలో తెలుసుకుంటారు ఏదో హాస్టల్ దగ్గర చెప్పారని చెప్పి, రియలైజ్ అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకునే ఉపయోగం ఏముంది. నేను మీ దగ్గరికి వస్తారు కదా, యంగ్స్టర్స్ వస్తారు, కెరీర్ కోసం వస్తారు, మ్యారేజ్ కోసం వస్తారు, గైడెన్స్ వల్ల. వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ ఏమి ఇచ్చాను నేను, మ్యారేజ్ అనగానే మీరే పెళ్లి ఖర్చులు పెట్టుకుంటే రూపాయి కట్నం తీసుకోవచ్చు, పేదంటి అమ్మాయిని తెచ్చుకోండి, ఎక్కువ ఎడ్యుకేషన్ ఇతని కంటే ఉండకూడదని చెప్పాడు. అన్ని చేస్తేనే ఫ్యామిలీ, కాదని వీళ్ళు అత్యాశలకి వెళ్ళారా, వీళ్ళ కర్మ ట్రిగర్ అయిపోతుంది, రోడ్డు మీద పడతాడు, మళ్ళీ ఇంకో పెళ్లి కోసం తనకి కంప్లీట్గా ఇంకా కొలాప్స్ అయిపోతాడు. అంటే ఒక పర్సన్ ఎందుకు కొలాప్స్ అవుతున్నాడు అంటే అతని ఆశ అత్యాశ. ఎందుకంటే తన గైడ్ ఏదైతే ఉందో గైడ్ని పక్కన పడేసి ఊళ్ళో పరిగెత్తాడు, ఒక్క బోర్లో పడతాడు. తన లైఫ్ గడ్డి ఇది అని తెలిసినప్పుడు తను దానికి తగ్గట్టుగా వెళ్ళాలి. అర్థమైనా? 3 అడుగుల కొమ్మలోకి ఒంగని వెళ్ళాలి. నిలబడి వెళ్తానంటే ముందు వెళ్ళలేవు, ప్రయత్నం చేస్తే తలకాయ పగిలిద్ది. 3 అడుగుల కొమ్మ, నువ్వు 6 అడుగులు ఉండవు, ఒంగోని వెళ్ళు, పాక్కొని వెళ్ళు అంతే. అలాగైతేనే నువ్వు లోపలికి వెళ్ళగలుగుతావు నీ లైఫ్లోకి, ఆ ఇంట్లోకి వెళ్ళగలుగుతావు, అలా ఆ ఇంటిని ఎంజాయ్ చేయగలుగుతావు. కాదు నేను స్ట్రైట్కి వెళ్తాను తగ్గను అంటే, నాకు ఇంతే కావాలంటే, అడ్జస్ట్మెంట్ లేకపోతే మళ్ళీ మన పాత క్లాస్కి వెళ్ళి మీరు ఒకసారి అనాలి అడ్జస్ట్మెంట్ క్లాస్ ఎలాగెళ్ళింది ఏంటని. అంటే ఒక పర్సన్ని, ఒక 10th హౌస్ని మీరు డిజైన్ ఎలా చేస్తారు, వాళ్ళ లైఫ్ గైడ్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పాం చాలా వేద నక్షత్రాల గురించి, అవి ఎంతమంది మీరు చాట్లో అప్లికబుల్ చేస్తున్నారంటో తెలియదు నాకు. చూడాలి, అన్ని చూడాలి, నవాంశ చూడాలి. వీళ్ళ కరణాలాడు నవాంశలు ఏ స్థితిలో ఉన్నాడు, రాక్షసుల్లాగా ఉన్నాడా, మానవుడిలాగా ఉన్నాడా, దేవుడిలాగా ఉన్నాడు అంటే అతని స్కిల్.
చెప్తే వింటాడా ఎంట. ఇతని మనస్సు ఎలాగ ఉంది, చతుర్థాధిపతి. అలాగే దశమ భావంలో కూడా చతుర్థ భావాధిపతి స్థితి ఏంటి? ఎందుకంటే రాశి చక్రంలో చూసుకుంటే ఈ చతుర్థాధిపతి కూడా నవాంశలో అట్లా కనబడుతుంది. మానవుడు రాక్షసుడా? రాక్షసుడు ఎప్పుడు కష్టాలని కొని తెచ్చుకుంటాడు, దేవుడు ఎప్పుడు సుఖాలను పొందుతాడు. మానవుడు మాత్రమే తనకు ఏది కావాలో అది, కష్టం కావాలా నష్టం కావాలని చెప్పి అతని విచక్షణ అనేది మానవుడికి మాత్రమే ఉంటుంది. మానవ పన్ని గణాలు చెప్పింది వినాలాడు, జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇదంతా కాకుండా మన గ్రహస్థితులు, వేద నక్షత్రాలు, వీటన్నిటితో పాటు ఈ గణమూల నక్షత్రాలతో పాటు ఈ సిచ్యువేషన్ ఏ ప్రారంభంలో పడింది వాళ్ళకి, దానికి మనం ఆ కర్మని ఎలా రివీల్ చేయాలి, అర్థమేనా? దానికి ఎలాంటి పరిహారాలు ఇవ్వాలి అని చెప్పేసి అది కూడా చేపించాలి ఫైనల్. ఇదంతా అయిన తర్వాత అది ఫైనల్. ఇదేం అవ్వకుండా అది ఉండదు. అంటే ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా వెళ్ళాలి, లేకపోతే ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది మనకి. ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అన్నీ పర్ఫెక్ట్గా వెళ్తేనే ఆ ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా కూడా పోతుంది. అలాగే మీరు ఏంటంటే ఆస్ట్రాలజర్స్గా ఏ మిస్టేక్ చేయకూడదు. ఒకటి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, రెండు కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళు ఎలాగ వెళ్ళాలి అని చెప్పి ఇంకోటి చూపించాలి. ఆ తర్వాత ప్రారంభాలు ఏమి ఇబ్బంది పెడుతున్నాయి వాళ్ళ కర్మలో, దాన్ని ఎలా రివీల్ చేయాలి, అవి రెమెడీస్లోకి వెళ్తాయి. ఈ 3 సెక్టార్స్ డిజైన్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ మీరు 10th హౌస్ని ఎక్సలెంట్గా చెప్పగలుగుతారు. ఎక్సలెంట్గా చెప్పే ముందు హోరాలాట్ 10th హౌస్లో ఎక్కడ కూర్చున్నాడు, మా 24 గంటలు దాని గురించి థింక్ చేస్తుంటాడు. నా ఈ హోరాలాట్ క్లాస్లో తెలిసింది. అలాగే కరణాధిపతి స్కిల్, అలాగే మనస్సు, అలాగే యోగి యోగాలాట్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అదృష్టం, ఎక్కడ యోగిస్తున్నాడు. వీళ్ళందరూ ఏ దిక్కులో ప్రయాణం చేస్తున్నారు, అంశ రూల్స్లోకి వెళ్ళాలి, దశాంశ రూల్స్. అలాగే నవాంశ రూల్స్లోకి వెళ్ళాలి. రాక్షసుడు అయ్యాడా, ఏ డివిజన్లు మీరు చేయాలన్నా, ఏ సెక్టార్ గురించి మీరు ప్రెడిక్ట్ చేయాలన్నా ఫస్ట్ నవాంశలో ఈ ప్లానెట్ ఏ అంశలో పడింది, వీళ్ళ గుణం ఏంటి, అది అనుభవించే గుణమా కాలుతో తన్నుకునే గుణమా అని మీరు కనిపెట్టాలి. ఆ తర్వాత మీరు ప్రెడిక్షన్లోకి వెళ్ళాలి. ఫైనల్గా వీళ్ళకి ప్రారంభం అన్న తంతుందా, అసలు వీళ్ళ మైండ్ సెట్ ఎలాగ ఉంది, మనసు ఎలాగ ఉంది, తిథినాథుడు ఏ అంశలో పడ్డాడు, చతుర్థాధిపతి ఏ అంశలో పడ్డాడు, చంద్రుడు ఏ అంశలో పడ్డాడు. అలాగే బుద్ధినాథుడు పంచమాధిపతి ఏ అంశలో పడ్డాడు, బుధుడు ఏ అంశలో పడ్డాడు. ఇలా మీరు అంశలో రాక్షస, మనుష్య, దేవ ఈ 3 చూడాలి. ఈ 3 చూసిన తర్వాత మనిషిని మీరు కౌన్సిలింగ్ ఇవ్వడానికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఫైనల్గా రెమెడీ చెప్పాలి. ఇవన్నీ చేసిన తర్వాత 6 నెలల తర్వాత కనబడి రెమెడీ చూద్దాం, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ అని చెప్పి పంపించేయాలి. ఎందుకంటే ఏం చేయకుండా రెమెడీ చేస్తే అవ్వలేదండి మేము చేస్తామండి అని అంటారు, అబద్ధాలు ఆడతారు మనుషులు, క్లయింట్స్ అబద్ధాలు ఆడతారు, వాళ్ళని మనం నమ్మకూడదు ఎప్పుడు. అందుకే నేను ఎప్పుడైనా సరే ముందు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాను. ఒక 6 నెలల తర్వాత రా అని చూద్దాంలే అని, చేస్తున్నాడా లేదని. చేసేటప్పుడు రెమెడీస్ ఇస్తాయి, కర్మను ఎలా రివీల్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళ అదృష్టాన్ని ఎలా పెంచాలి, ఏ స్టోన్ పెట్టేయాలి, ఏ కలర్ చేయాలి, ఎలాగా ఏ డైరెక్షన్స్ స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఒక క్లయింట్ 4 సార్లు తిప్పించుకోకపోతే మనకు ఉండదు, ఫుడ్ ఉండదు కదా. మనకు టిఫిన్ చేయాలా, అన్నం చేయాలా, డిన్నర్ చేయాలి, రిపీటెడ్ అవ్వాలి, ఓకేనా? అలాగా మనిషి చేస్తేనే అప్పుడు ఏంటంటే వాళ్ళకి మీరు ఇచ్చే రెమెడీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తే ఆ తర్వాత అదృష్టాన్ని యాక్టివేట్ చేస్తారు, ఆరాలను యాక్టివేట్ చేస్తారు, చాలా చేయొచ్చు. ముందు ఒక చార్ట్లో ఏ సెక్టార్ని మనం ఎలా తీసుకెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఓర్పు సహనం ఉండాలి ఆస్ట్రాలజర్కి, దూకుడుతనం ఉండకూడదు, తొందర ఉండకూడదు, ఓకేరా? ఇలా క్లాస్ చిన్నదే క్లోజ్ చేస్తుంది.